హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లోను అమెజాన్ ప్రైమ్లోను రిలీజ్ అయిన వాట్ హ్యాపెన్ టు మండే సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది 2017లో రిలీజ్ అయిన సినిమా. ఇది ఒక వెరైటీ సబ్జెక్ట్. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక అతను రికమెండేషన్ చేయడంతో ఈ సినిమాని చూశాను. అదిరిపోయింది. ప్రపంచంలో అధిక జనాభా ఎక్కువైపోవడం వల్ల ప్రతి ఇంట్లో ఒకే బిడ్డను కనాలని రూల్ పెడుతుంది గవర్నమెంట్. అయితే ఒకే కాన్పులో 7 కవల పిల్లలకి జన్మనిచ్చి చనిపోతుంది ఓ తల్లి. ఆ 7 కవల పిల్లలకి ఒక తాత తప్ప ఇంకెవరు ఉండరు. ఆ తాత ఆ 7 పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఓ ప్రయోగం చేస్తాడు. ఆ 7 పిల్లలకి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇలా 7 వారాల పేర్లు పెట్టి ఒకే పేరు మీద పెంచుతాడు. సెట్ మ్యాన్ పేరు మీద. ఈరోజు సోమవారం అయితే మండే బయటికి వెళ్తుంది. అక్కడ జరిగిందంతా రికార్డ్ చేసుకొని ఇంటికి వచ్చి మిగిలిన అందరికీ చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ డే ట్యూస్డే వెళ్తుంది. అయితే ఇక్కడ కొన్ని చిక్కులు వస్తాయి. అనుకోకుండా మండేతో పాటు ఎవరికీ తెలియకుండా ట్యూస్డే కూడా బయటికి వెళ్ళింది అనుకోండి, ఏం జరుగుద్ది? తాత వయసు చాలా ముసలివాడు. మనవరాలకి 30 ఏళ్ళు వచ్చిన తర్వాత తాత చనిపోయి ఉంటాడు. ఈ 7 తమ ఐడెంటిటీని బయటికి కనపడకుండా జాగ్రత్తగా దాచి ఎలా బతికారు? అయితే ఇది ఎంతో కాలం కొనసాగదు. గవర్నమెంట్ కనుక్కుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆఫీస్కి వెళ్ళిన మండే ప్రమోషన్ దక్కించుకోవాలని చూస్తుంది. కానీ వెళ్ళిన మండే తిరిగి రాదు. అక్కడ ఏం జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఇదొక వెరైటీ సినిమా. అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. ఇది 2017లో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ లేదు. అద్భుతంగా ఉంది సినిమా. అసలు క్లైమాక్స్ కానీ మధ్యలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు కానీ ఓ రేంజ్లో ఉంటాయి. సెట్మెన్ పాత్రలో నూమి రపేస్ అద్భుతంగా చేసింది. ప్రతి ఫ్రేమ్లో 3-4 డిఫరెంట్ హెయిర్ స్టైల్స్తో, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో, డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో ఉంటారు. అలాగే చిన్నప్పటి సెట్మెన్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్తో, డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో ఉంటారు. అసలు దర్శకుడు టేకింగ్ ఎంత గొప్పగా ఉంటుందంటే ఎక్కడా కూడా అది విజువల్ ఎఫెక్ట్ అన్నది మనకి తెలియదు. ఫెంటాస్టిక్గా తీశారు సినిమాని. క్లైమాక్స్ మాత్రం హృదయ విదారకంగా ఉంటుంది. మధ్యలో చాలా త్యాగాలు జరుగుతాయి. సెక్యూరిటీ గార్డ్తో పలకరింపులు, పోలీస్ ఆఫీసర్తో లవ్ స్టోరీ, ఒక రొమాంటిక్ సన్నివేశం ఉంటుంది, న్యూడ్ సన్నివేశం కూడా ఉంటుంది. పిల్లలతో ఆ సన్నివేశం చూడలేం. అయినా సరే ఈ సినిమాని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అదిరిపోయే క్లైమాక్స్ ఉంటుంది. క్లైమాక్స్ని బాగానే ముగించాడు. అసలు ఎలా ముగిస్తాడా ఈ కథని అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ క్లైమాక్స్ చూసిన తర్వాత ఓహో బాగానే చేశాడు అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ ఫెంటాస్టిక్, విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయి. డైరెక్టర్ టామీ విర్కోలా సూపర్గా తీశాడు. తాత పాత్రలో విలియం స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?